ఉండాలని అంటే ఐ మీన్ ఇంత అదే డే కావచ్చు. బట్ మనం ఒక రాజకీయ నాయకుల దగ్గర మాకు అడుగు ఆటోలకు ఇచ్చారు మాకు ఈయనంటే మనం కొంచెం నాజూక్ అవుతుంది. మనం ఒక జర్నలిస్ట్ ఒక పూట ఉపాసం అన్నా కానీ ఒకరికి మనం నాజూక్ కావద్దని నా అభిప్రాయం. 5,000 రూపాయలు ఖర్చు సరే అవసరమైతే నేను అందుకో 10,000 రూపాయలు కట్టిస్తా. మనం అందరం కలిసి సొంతంగా ఒక పోస్ట్ ఆఫీస్ ఒక 10,000 కట్టుకున్నాం. 1,000 రూపాయలు కడితే యాక్సిడెంట్ ఎత్తుకుంటుంది. మనకన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరుగుతో కూడా మనకు డబ్బులు వస్తాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్. మీ పెద్ద లాస్ట్ అయితే పెద్దలే తీసుకుంటారు. అంటే ఈ విధంగా మనం ఒక జర్నలిస్ట్గా మనం ఒకరికి కూడా నాదాన్ని కావద్దు. మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఒకరికి యాక్సిడెంట్ అని చెప్పి వాస్తవంగా నాకు ఇప్పుడు తెలియదు ఒకరికి యాక్సిడెంట్ లేదంటే మీరు గ్రూప్లో పెట్టాలి. ఇమీడియట్లీ అన్న జరిగిందంటే ప్రసాద్ కానీ మేమే అందరం కానీ కార్లో వచ్చి పరామర్శిస్తేనే చాలు, పైసలకి అవసరం లేదు. పరామర్శిస్తారే నాకు చిన్న ఒక చేతిందంటే నా తోటి నా జిల్లా నాయకులు వచ్చి నాకు పరామర్శించడానికి తెలియదు నాకు. అంటే పరామర్శిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే వీడికి అన్న పాయింట్ వేసుకుని వచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత ఏమైందంటే కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు జరగబోయే చెప్తున్నాను. అరే భయ్యా ఇంకేమైనా జరిగింది అనుకోండి జర దయచేసి మా దృష్టి కంటే మన గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో పెట్టండి. అన్నకి ఇట్లా యాక్సిడెంట్ అయింది జరిగింది ఇట్లా రండి అంటే మనం ఎప్పుడంతా ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మనం చేరుకున్నాం అనుకోండి అదకి ఎంతో బలం అయితే కుటుంబ సభ్యులు అంటారు చూసి వాళ్ళ బలం వచ్చింది వాళ్ళ బలం వచ్చిందని ఒక ధైర్యం నింపే విధంగా ఉంటుందని మీ అందరికీ చెప్తున్నా. మరొకటి గ్రామాలలో ముఖ్యంగా మన అధ్యక్షుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీరు ప్రతిరోజు ఒక రూమ్లో కూర్చుని చర్చించుకోవాలి సమస్యల మీద. ఒక చిన్న జూనియర్ వచ్చి వార్తకి ఇది రాస్తున్నా అంటే కూడా సలహా తీసుకోవాలి. మరి ఇది ఏడికి దారి తీస్తుంది ఏంటంటే సీనియర్ సలహాలు తీసుకుంటే రేపు ఎలాంటివి మన మీద కేసులు కానీ అవిగా జరగకుంటాయి. మరి మీరందరూ మన యూనియన్ అల్లం నారాయణ సార్ నేతృత్వంలో మన జిల్లా అధ్యక్షులు బ్లాక్బర్డ్ నాయకత్వంలో మన అందరం పనిచేస్తే రేపు అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ వెనుక ఉండి మీ ముందుండి మన యూనియన్ బలోపేతానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.